6:30కి లేచి చూశాను. ఫస్ట్ ప్రైజ్ దొబ్బింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 1,30,00,000. ఎస్, మీరు విన్నది నిజమే. హే గైస్, ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారని చెప్పేసి ఆశిస్తున్నా. ఈ వీడియోలో ఎక్స్విట్ కాంటెస్ట్లో ఎవరు విన్ అయ్యారు క్లీన్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం రీసెంట్గా ఎక్స్విడ్ యాక్షన్ కాంటెస్ట్ సంబంధించి ఒక షార్ట్ ఫిల్మ్ని అయితే తీసామన్నమాట. పూర్తిగా ఏని యూజ్ చేసుకొని ఆ ఫిల్మ్ని అయితే నేను తీసాను. ఆ ఫిల్మ్ ఎవరైనా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్ వదిలేస్తాను. ఇంకొకసారి ఇక్కడ కూడా ప్లే చేస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉందో. మీ అభిప్రాయం అనేది కింద కామెంట్లో తెలియజేయండి. అగ్యారో ఇంపీరియల్ పవర్ బ్యాంక్. ఇది మనకి 20,000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఈ బాక్స్ లో మీకు ఒక పవర్ బ్యాంక్ చూడడానికి ఉంటుంది, తర్వాతకి ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక USB కేబుల్ అయితే ఉంది, నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసి మనం అప్ టు 3 డివైజెస్ కి అయితే ఛార్జింగ్ అనేది పెట్టచ్చు. ఇందులో మనకి USB-C పోర్ట్ అయితే కనిపిస్తుంది, మైక్రో USB పోర్ట్ ఉంది, అండ్ 2 USB A1 A2 పోర్ట్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. వీటిని యూజ్ చేసుకొని మీరు ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఈ Type-C కేబుల్ యూజ్ చేసి దీనికి ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. ఇది మనకి లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. మీనింగ్ ఏంటంటే మీ స్మార్ట్ ఫోన్ ని మల్టిపుల్ టైమ్స్ ఛార్జ్ అయితే చేయొచ్చు. సో మీ దగ్గర ఐఫోన్ ఉన్నా కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నా కానీ 4-5 టైమ్స్ అనేవి మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ కెపాసిటీని బట్టి అయితే ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ హైలైట్ వచ్చేసరికి ఇది మనకి 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో మీ ఫోన్ స్లోగా ఛార్జ్ అవ్వదు, ఫాస్ట్ గా బ్యాటరీ టాప్ అప్ అయితే అయిపోతుంది. ఎస్పెషల్లీ అర్జెంట్ గా ఫోన్ యూజ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పాలి. సో డిజైన్ అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మీకు ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది, అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్ లో LED డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎంత ఛార్జింగ్ ఉందో చూపిస్తూ ఉంటుంది పర్సెంటేజ్ లెక్క. అండ్ ఇక్కడ మనకి అగ్యారో బ్రాండింగ్ అయితే ఉంది. చూడడానికి ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, అండ్ చాలా లైట్ వెయిట్ అని చెప్పాలి. ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్లిపోవచ్చు, ట్రావెల్ చేయొచ్చు. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇందులో మనకి అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఓవర్ టెంపరేచర్ ప్రొటెక్షన్, ఇంకా ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు 1,247 రూపీస్ అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసారు కదా. ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అసలు మిస్ అవ్వకండి. Fear is not just an emotion. It is a signal, and they can hear it. They scan your mind. They read your nightmares, and they reshape themselves into your worst imagination. Your fear gives them size. Your panic gives them power. The only way to survive is to control what you fear. Did you hear that? Yes. We shouldn't stay here. It's starting. I think the contractions are closer now. We just need somewhere safe. We'll find it. Is it getting worse? Not worse, just heavy. I found something. It's probably still okay. You always manage to find something. Hey, little one. Be kind to her, okay? Let her rest. It already listens to you more than me. That was the fuel station, right? We can't stay here. Home? Home. Now. We're safe here. For now. I hope so. Too quiet. How did you cut yourself? It's just a small cut, nothing serious. There's blood. They can't smell this, right? They smell everything. Listen to me. Nothing will touch you or our child. No. Please, don't. I'm scared. I don't want to lose everything. No matter what happens, I'm staying with you. If it ends,
Then let it end together. I can't do this alone. No. If we fall, boy or girl, we raise them strong to face the world. You're not leaving me, please. You have to come back to me. I don't know how to live without you. Look at me. Don't let fear win. I'm not going anywhere. I'm coming back to you. I'm sorry. I couldn't protect you. I don't want to leave you, but I don't have a choice. And for I love you. Your father gave his life for us. He chose to stand there so we could walk away. He was brave because he loved us more. Did someone sacrifice their life to save you? My parents did the same for me. They told me, stay quiet. I was waiting for someone like you. You're not alone anymore. It's coming back. We have to go. Now. We carry their sacrifice. చూసారు కదా, ఇదేని హిక్స్ఫీడ్ యాక్షన్ కాంటెస్ట్కి సబ్మిట్ చేసిన వీడియో అనమాట ఇది. సో ఈ షార్ట్ ఫిలిం ఇది మొత్తం నా ఓన్గా చేశాను. ఎవరి హెల్ప్ తీసుకోలేదు. సింగిల్ పర్సన్ 14 days కష్టపడి మరి దీన్ని తీశాను. తీసిన తర్వాత యూట్యూబ్లో పోస్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అండ్ హిక్స్ఫీడ్ ప్లాట్ఫామ్లో కూడా నేను దీన్ని పోస్ట్ చేశాను. సో మంచిగానే వ్యూస్ వచ్చాయి, మంచిగా కామెంట్స్ వచ్చాయి, మంచి లైక్స్ వచ్చాయి, అంతా బాగానే ఉంది. సో ప్రైజ్ ఇంకా నాదే అనుకున్నా. సో ప్రైజ్ ఎంతో మీకు చెప్పలేదు కదా, కాంటెస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 1,30,00,000. ఎస్, మీరు విన్నది నిజమే, 1,30,00,000 అనమాట. సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి 90 లక్షలు. థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 45 lakhs. ఇవి మెయిన్ 3 prizes అనమాట. మిగిలిన 20 prizes ఎవరైతే హానరబుల్ మెన్షన్స్ ఉంటారో వాళ్ళకి 10K డాలర్స్ ఇస్తారనమాట. 10K డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో నియర్లీ ఒక 9 lakhs అయితే ఉంటుంది. సో హానరబుల్ మెన్షన్స్కి అయితే ఇస్తారు ఇవి. సో ఫస్ట్లో నేను దీన్ని ఎడిటింగ్ చేసి ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందో తెలుసా, ఫస్ట్ ప్రైజ్ నాదే అని చెప్పేసి నేను మైకంలోకి వెళ్ళిపోయాను నిజంగా. తర్వాతకి చాట్ జీపీటీ అడిగాను, వేరే వాళ్ళకి చాలా మందికి వీడియోలు చూపించిన తర్వాత బ్రో మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది బ్రో అన్నారు. చాట్ జీపీటీకి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని అడిగితే అదేం చెప్పిందంటే మీకు ఈజీగా థర్డ్ ప్రైజ్ వస్తుందని చెప్పింది. థర్డ్ ప్రైజ్ ఏంది, ఇంత కష్టపడి చేసినాక నాకు థర్డ్ ప్రైజ్ అని చెప్పేసి చాట్ జీపీటీని అడగడం కూడా మానేస్తాను నేను. నిజంగా చాట్ జీపీటీ నేను తిట్టుకున్నాను. థర్డ్ ప్రైజ్ ఏంది నాకు ఇచ్చేది, అంత కష్టపడి నేను 5 minutes ఎవరు చేయలేదు. 5 minutes కొంతమంది చేశారు కానీ కంటెంట్ లేదు దాంట్లో. సో నేను చేసిన దాంట్లో కంటెంట్ ఉంది, మంచి విజువల్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంది, మంచి సాక్రిఫైస్ ఉంది, మంచి యాక్షన్ ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నాయి. నేను ఒక అపోకలిప్టిక్ సిటీని అయితే క్రియేట్ చేసి అందులో ఒక కపుల్స్ని పెట్టేసి మంచిగా డైలాగ్స్తో పాటు మంచిగా నరేట్ చేసి మంచి స్క్రీన్ ప్లేతో నేను ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అనేది తీశాను. హాలీవుడ్ రేంజ్లో ఉందని చెప్పి చాలా మంది అన్నారు. సో అది నిజంగా హాలీవుడ్ రేంజ్లో ఉందా లేదా అని చెప్పేసి మీరే చెప్పండి నాకు. ఇంత కష్టపడి తీశాను. నేను ఫస్ట్ ప్రైజ్ అనుకున్నాను. మా అమ్మ వాళ్ళు, మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని చెప్పి వెయిట్ చేశాం. సో ఇంకొక 2 days ఉందనగా చాలా పొంగిపోయాను అనమాట. ఇంకా 2 days ఉంది. కొంచెం ఆనందం వేస్తుంది, కొంచెం బాధ కూడా ఉంది నాకు. లాస్ట్కి ఏంటంటే వాళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇంకా ఉంది కదా, 10 days పైన ఉంది కదా అని చెప్పేసి వెయిట్ చేశాను. ఆ రోజు రానే వచ్చింది. లైవ్ వచ్చేసరికి మన ఇండియన్ టైం ప్రకారం అయితే అది ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే లైవ్ ఉంది. సో లైవ్లో ఎవరైతే హాలీవుడ్ డైరెక్టర్స్ ఉంటారో అలానే VFX ఆర్టిస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి విన్నర్స్ అనే వాళ్ళని అనౌన్స్ చేస్తారనమాట. సో పెద్ద వాళ్ళు కదా, ఖచ్చితంగా వాళ్ళకి మన ఫిలిం నచ్చుతుందిలే అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి నైట్ అంతా నిద్రపోకుండా 3:30 వరకు వెయిట్ చేసి చూశాను. 3:30కి ఓపెన్ చేసి చూస్తే ఇంకా లైవ్ నడుస్తుంది. సరే మార్నింగ్ చూద్దాంలే, ఇంకా చాలా టైం పడుతుందేమో అని చెప్పేసి నిద్రపోయి మార్నింగ్ వెంటనే 6:30కి లేచి చూశాను. చూశాక లింక్ ఓపెన్ చేశాను. విన్నర్స్ లిస్ట్ వీడియో చూడలేక, నేను లైవ్ చూడలేక విన్నర్స్ లిస్ట్ ఓపెన్ చేసి చూశాను. ఫస్ట్ ప్రైజ్ నా తమ్ముని కనిపిస్తుందని చూసా, కనిపించలేదు. నిజంగా కళ అనుకున్నాను, నేను గిల్లుకున్నా. ఫస్ట్ ప్రైజ్ దొబ్బింది. సెకండ్ ప్రైజ్ చూద్దాం అనుకుంటే సెకండ్ ప్రైజ్ చూస్తే వేరే వాళ్ళు ఉంది, అక్కడ దొబ్బింది. థర్డ్ ప్రైజ్ చూస్తే అక్కడ దొబ్బింది.
అయిపోయింది. నాకు మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోయింది. సర్లే కనీసం ఇంకా 10 లక్షలనే వస్తుందిలే, ఆనరబుల్ మెన్షన్స్లో నేను ఖచ్చితంగా ఉంటాను, పర్లేదులే 9 లక్షల్లో ఏదో ఒకటి చేసుకోవచ్చులే, ఇల్లు నేను కంప్లీట్ చేసుకోవచ్చు, ఇంకొకటి నాకు యూట్యూబ్ సంబంధించి కొనుక్కోవచ్చులే అని చెప్పేసి, సరే ఎట్టైనా నా పేరు ఉంటుంది అని చెప్పేసి నాకు 200% కాన్ఫిడెన్స్ అనమాట. అలా అని చెప్పేసి స్క్రోల్ చేస్తూనే ఉన్నాను. 10 అయ్యాయి, 15 అయ్యాయి, 18 అయ్యాయి, 19, 20, లాస్ట్ అయినా నాది ఉంటుందేమో చూసా, నాది అస్సలు లేదు. చాలా సాడ్ థింగ్ అది. ఫస్ట్ ప్రైజ్ పోయా, సెకండ్ ప్రైజ్ పోయా, థర్డ్ ప్రైజ్ పోయా, లాస్ట్కి హానరబుల్ మెన్షన్స్లో కూడా నన్ను తీసేశారు. అసలు నా వీడియోని చూసారో లేదో కూడా నాకు డౌటే. ఎన్ని దగ్గర 8,000 ప్లస్ మనకి సబ్మిషన్స్ వస్తే అందులో 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఆ 100 మెంబర్స్లో 23 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఎక్కడ న్యాయం చెప్పండి? ₹1,00,00,000 ఇవ్వడం బదులు మనిషికి ఒక 10,000 చొప్పున, లైక్ $10,000 చొప్పున, ఇంత కష్టపడ్డాం కదా, అంతంత డబ్బులు పోసి నేను దగ్గర ఆ షార్ట్ ఫిల్మ్ తీయడానికి 28,000 ఖర్చు పెట్టాను. నేను 28,000 ఖర్చు పెట్టి నేను తీసినందుకు కనీసం లాభం లేదు. అంటే ఎక్స్ఫీడ్ వల్ల నాకు కొంచెం లాభం వచ్చింది. లైక్ నేను దగ్గర మంచిగానే సంపాదించాను, దాని ద్వారా అంటే కొలాబరేషన్ చేసి సంపాదించాను. బట్ ఆ కొలాబరేషన్ చేసిందంతా నేను ఈ కాంటెస్ట్ పెట్టేశాను. ఈ కాంటెస్ట్ పెట్టడం వల్ల ఆ కాంటెస్ట్లో నేను విన్ అవ్వకపోవడం, అలానే క్రెడిట్స్ కూడా అయిపోవడం. నేను ఆ క్రెడిట్స్ని యూజ్ చేసి మంచి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఏ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా. కానీ ఈ కాంటెస్ట్కే వెళ్ళిపోయింది అంతా. మొత్తం నిల్ అయిపోయింది. నిజంగా నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు మొత్తం దీనికే ఖర్చు పెట్టేశాను. మొత్తం అయిపోయింది. కాంటెస్ట్లో విన్ అవుతాను కదా అని చెప్పేసి ఆశతో ఉన్నాను. అది కూడా విన్ అవ్వలేకపోయాను. ఎందుకు అసలు సెలెక్ట్ చేయలేదు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అసలు నా వీడియో వాళ్ళ వరకు చేరిందా లేదు కూడా తెలియదు. ఓన్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ట్రెండింగ్లో ఉంటాయి చూసారా, వ్యూస్ ఎక్కువ దేనికి వస్తే దాన్నే వాళ్ళు పట్టుకున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ నాకు బాగానే వచ్చాయి, యూట్యూబ్లో వ్యూస్ బాగానే వచ్చాయి. మిగిలిన వాళ్ళు అయితే యూట్యూబ్లో పోస్ట్ అది సరిగ్గా చేయలేదు, వాళ్ళు చెప్పిన టర్మ్స్ని ఫాలో అవ్వలేదు. అండ్ ఎక్స్ఫీడ్లో సీ డాన్స్ 2.0 అప్పటికి రిలీజే చేయలేదు. కానీ ఈ హానరబుల్ మెన్షన్స్లో సీ డాన్స్ని యూజ్ చేసి మంచిగా చేశారని చెప్పేసి వాళ్ళు చెప్పడం. సో నిజంగా దాని కింద మీరు కామెంట్ సెక్షన్ చెక్ చేయండి. ఆ లైవ్ కింద లింక్ కామెంట్ ఇస్తాను. ప్రతి ఒక్కటి నెగిటివ్ కామెంటే ఉంది, కొన్ని పాజిటివ్ తప్ప మిగిలినవన్నీ నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు డిలీట్ చేస్తూ వస్తున్నారు, కానీ ఇంకా పెడుతూనే ఉన్నారు. చాలా బాధపడి ఉంటారు మిగిలిన వాళ్ళైతే. సో నాలాగే చాలా మంది సాడ్ ఫీల్ అయి ఉంటారు. నేనైతే కళ్ళలో నీరు రాలేదంతే, అంత బాధపడ్డాను. మొత్తం చేతులారా నాశనం అయిపోయింది. ఇట్స్ ఓకే. నేను ఏ ద్వారా వీడియోస్ని ఎప్పటి నుంచి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నాకన్నా చాలా మంది నాకన్నా ముందు నుంచే క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో నేను పోటీ పడగలను అనుకున్నాను. బట్ ఈ ఎక్స్పీడ్ ద్వారా నేను అది చేయగలిగాను. అలాంటి షార్ట్ ఫిల్మ్ని మన తెలుగులో ఎవరు చేయలేదు. అండ్ ఇండియాలోనే అలాంటి అవుట్పుట్ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. సో చాలా మంది మాటలు నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకొకరు కెమెరామ్యాన్ ఉంటాడు కదా, సో మన టాలీవుడ్ కెమెరామ్యాన్, నేను చెప్పదలుచుకోలేదు. సో అతను కూడా నన్ను కాంటాక్ట్ అయ్యాడు అనమాట. బ్రో చాలా బాగా తీశారు, సో అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా చెప్తానని కూడా అతను నాతో చెప్పడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. రియల్లీ దానికి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఆ మాట విన్నప్పుడు. కొంచెం పెద్ద వాళ్ళే నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో రియల్లీ హ్యాపీ. బట్ ఒకటి అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే కనీసం హానరబుల్ మెన్షన్స్లో అయినా వస్తే బాగుండు. సో నాకు రాకపోయినా పర్లేదు, ఇంకా చాలా మంది మంచిగా చేశారు. హానరబుల్ మెన్షన్స్లో వాళ్ళనే తీసుకోవచ్చు కదా, వాళ్ళని తీసుకోలేదు. ఎక్స్పీడ్ అంటే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అందులో. ఎందుకంటే ఎక్స్పీడ్ లో నేను మంచి వీడియోస్ క్రియేట్ చేశాను. చాలా బాగుంటుంది అనమాట. అది ఇంటర్ఫేస్ కానీ ఓపెన్ చేసినప్పుడు మోడల్స్ కానీ హై ఎండ్ మోడల్స్ ఉంటాయి అందులో. నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఎక్స్పీడ్. బట్ ఈ కాంటెస్ట్ లో నేను ఫెయిల్ అయిపోయాను. నేనైతే కొంచెం అయితే హ్యాపీగానే ఉన్నాను అంత మంచి వీడియో క్రియేట్ చేసినందుకు. ఇంకా వీళ్ళు ఎక్స్పీడ్ సినిమా అని చెప్పేసి ఇలా కొన్ని కాంటెస్ట్లు అనేవి ఓపెన్ చేశారు. అందులో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. కావాలి ఇక్కడ కూడా ప్లే చేస్తాను, చూడండి మీరే. ఇలాంటి అవుట్పుట్స్ తీసుకొచ్చాను నేను మన తెలుగులో తీసుకొచ్చాను. బట్ దానికి ఫలితం లేకుండా పోయింది. బట్ మీ అభిమానం ఉంది కదా, అది నాకు చాలు. ఇట్స్ ఓకే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ వీడియో ఎలా అనిపించిన కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఇట్స్ ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోకి వెళ్దాం. అంతకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్. కలసాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా నాకు. లోపల నుండి బాధ అవుతుంటది రా, బాధ. నేను నా బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోడు అరా నీకు? నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. మళ్ళీ ఏందిరా నీ డౌట్ ఏం చెప్పు.